గేమ్ చేంజర్ అయితే డిఫరెంట్ అనిపిస్తుంది. ఆ, ఇప్పుడు శంకర్ గారు ఉన్నారు కదా, అవును ఉన్నారు. కొన్ని సినిమాలన్నీ నేను ఎక్సలెంట్ చూస్తా. సినిమాలన్నీ బాగుంటాయి. ఉమ్, నేను నైట్ పూట మొన్న రీసెంట్ కూడా ఒక 4 సార్లు చూస్తూనే ఉంటా. ఉమ్, అతను గేమ్ చేంజర్ అంటే అందులో ఒక ట్విస్ట్ పెట్టాడు అతను. ఉమ్. ఎవరు? డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు. అతను ఆ ట్విస్ట్ ఎవరికి తెలియదు. ఉమ్, ఏం పెట్టారా టెన్షన్ తో చచ్చిపోతున్నారు. ఉమ్, ఆ డైరెక్టర్, రోబో డైరెక్టర్ గారు తీశారు కాబట్టి జనాలు ఆతుర్దంగా ఎప్పుడు రిలీజ్ అవుతుందా టెన్షన్ గా పడుతున్నారు. అన్నా ఇప్పుడు 3 లుక్లు ఉన్నాయి కదా రామ్ చరణ్ గారి, మీకు ఏ లుక్ నచ్చింది అన్న? ఒకటి పోలీస్ లుక్ ఒకటి, అవును, ఇంకోటి ఐపీఎస్, పంచ్ లుక్ ఒకటి, ఒకటి ఐపీఎస్. ఒకటి ఐపీఎస్. మీకు ఏ లుక్ నచ్చింది అన్న? నాకు పంచ్ కొట్టింది లుక్ బాగా నచ్చింది. పంచకట్టు బాగుందా? అంటే ఒకటి అనేది కాదు, డిఫరెంట్ గా నచ్చింది అది. అంటే కొంతమంది కొన్ని విధాలుగా ఉంటది కదా. ఇప్పుడు దానికి మ్యాచ్ అవ్వకుండా ఉమ్, ఇంకోటి కరెక్ట్ గా చేశాడు. ఉమ్. దీనికి మ్యాచ్ అవ్వకుండా వేరే దానికి డిఫరెంట్ ఆ క్యారెక్టర్ ని బట్టి అతను క్యారెక్టర్ మంచిగా కష్టపడి చేశాడు. దాన్ని అల్లుకుని దానికి చేసి న్యాయం చేశాడు. న్యాయం చేసి. ఓకే, సో తమ్మన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది అన్న? తమన్నా ఎట్లా అది అనిపించింది? ఎక్సలెంట్ ఉంది. ఆ, అది ఎక్సలెంట్ ఉంది. ఉమ్, ఇప్పుడు ఈ సినిమా కూడా ఈ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అందరికి ఒకటే మాట చెప్తున్నాను. ఉమ్. ఇది సంక్రాంతికి బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్ట్ కొడుతుంది, పుష్పని ఢీ కొట్టేస్తుంది అని నేను ఈ సంక్రాంతి పండగకి అంటే చెప్తాను. కలెక్షన్స్ 2000 కోట్లు వస్తాయంట 2000 కోట్లు. ఈజీగా. అతను ఇప్పుడు డైరెక్టర్ పేరు శంకర్ గారు. శంకర్. అతని చేతిలో పడ్డమే అదృష్టం అవుతుంది. ఓకే, అవునా కదా? 100%. ఇప్పుడు శంకర్ గారు చేతిలో పడ్డం అంటే ఇప్పుడు రజనీకాంత్ గారినే అంత వయసులో ఉన్నప్పుడు కూడా రోబోలో 2 తీశారు అంటారు. సేమ్ మీరు అలా అన్నారా? అదే అలాగా చూపించిన అతనే ఈ సినిమా బంపర్ హిట్ కొడుతుందని నాకు తెలుసు. మీకు 100%. 100% ట్విస్టులు ఉంటాయి కదా. అవును, గేమ్ చేంజర్ అంటే ఓపెన్ చేస్తే ట్విస్ట్ అంట. ఓపెన్ చేసి ట్విస్ట్. ఆడియన్స్ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని టెన్షన్ సస్తా ఉంటారు. ఓకే, సో ఈ రోజు రాజమండ్రిలో రీ రిలీజ్ ఈవెంట్ ఉందన్న. గ్రేట్ రాజమండ్రిలో ఫ్రీ రిలీజ్ ఉంది. అది డిప్యూటీ సీఎం గారు, మెగా పవర్ పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడుతున్నారు. ఎలా ఉండబోతున్నాను? ఇంకా అతను అడుగు పెడితే ఇంకా బిజిలీలు కరెంట్లన్నీ పోతా ఉంటాయి. ఇంకా అసలు ఏది ఉండదేమో. ఏదో ఉండదు. ఉంటది అంటే ఆ పులి అడుగు పెట్టినప్పుడు ఫీజులు ఎలా ఎగిరిపోతూ ఉంటాయి, ఫీజులు కొడతా ఉంటాయి. అసలు ఏది ఆ ఫీజుల్లో ఎలుతురు వస్తూ ఉంటది. అందులోంచి పవర్ స్టార్ వస్తాడా? సింహం వస్తుంది. అది చెప్పండి. ఇంకా సో ఇప్పుడు దాకా ఉన్న స్థాయి వేరు, కళ్యాణ్ బాబు గారు దీనికి రాగానే ఇంకా అంతకు మించి స్థాయికి వెళ్ళిపోద్దా సినిమా? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మొన్న అల్లు అర్జున్ గారికి తన ఫంక్షన్ కి తను వెళ్ళలేదు. అది తప్ప. ఇప్పుడు అతను కొద్ది ఈగో ఫీల్ అవుతారు అల్లు అర్జున్. నా ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ రాలేదే, ఇతను వెళ్ళి మళ్ళీ జగన్ తో వెళ్ళి కలిశాడు. బాబాయ్తో కలవాలి కదా, మామయ్యతో కలవాలి, చిన్నమామతో కలవాలి. ఇప్పుడు అతను కూడా క్లియర్ అయిపోయింది కోర్టులో. అవును, క్లియర్ బెయిల్ మొత్తం క్లియర్ అయిపోయింది, బెయిల్ అంతా మంజూరైంది. అవునవును. అది ఇప్పుడు నరకం పడ్డాడు పాపం. అవి ఏంటంటే అతను కష్టపడ్డాడు, డైరెక్టర్ సైడ్ అయిపోయాడు, ప్రొడ్యూసర్ సైడ్ అయిపోయాడు, మధ్యలో ఇరుక్కుపోయింది ఇతనే. అంటే గీతా ఆర్ట్స్ పెద్ద బ్యానర్ కదా, అందుకని ఇతను వదిలేశారు. తప్పు కదా, అలా వదలడం చాలా కరెక్ట్ కాదు. ఓవరాల్ గా సినిమా హిట్ అంటారు. ఏది గేమ్ చేంజర్. శంకర్ గారిది ఉన్నప్పుడు సూపర్ బంపర్ హిట్ కొడుతుంది, పుష్ప కన్నా డూప్ పెట్టేస్తుంది. థ్యాంక్స్ అన్న.